అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ దేశాలన్నీ తలెత్తి సెల్యూట్ చేస్తాయి. అందరికీ పెద్దనలా వ్యవహరిస్తూ తన పెద్దరికాన్ని కాపాడుకుంటూ అమెరికా ఇన్నాళ్లు గౌరవంగా బతికింది. కానీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అరాచకం ఇప్పుడు అమెరికా పరువు తీయటమే కాదు, ప్రపంచం మొత్తం అసహించుకునే స్థాయికి తీసుకొచ్చింది. వ్యాపారం అంతకు మించి అరాచకం తప్పితే మరొకటి తెలియని ఓ పనికి మాలిన వెధవని ఎన్నుకొని ఎంత తప్పు చేశామోనని అమెరికన్లు ఇప్పుడు తెగ బాధపడుతున్నారు. తన వ్యాపారాలు, తన అవసరాలు, తన పేరు ప్రతిష్టలు, తన పవర్ డామినేషన్ కోసం ఎంతకైనా తెగించే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక తన దేశంలో అన్ని వ్యవస్థలని కెలికి వదిలిపెట్టారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కెలికి ఆడుకుంటున్నాడు. సమస్యను తానే సృష్టిస్తాడు, ఆ సమస్యను తానే పరిష్కరిస్తానంటాడు. అందుకు నాకేమిస్తారంటాడు, నోబెల్ ప్రైజ్ కావాలంటాడు. ఇలాంటి నీచమైన ప్రెసిడెంట్ని, ఇంత చిల్లరగాడిని గడచిన 100 ఏళ్లలో అమెరికా ఎప్పుడూ చూడలేదు. అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ, రూజ్వెల్ట్, బిల్ క్లింటన్, ఒబామా ఇలాంటి హేమీలను టవరింగ్ పర్సనాలిటీను చూసిన అమెరికా ట్రంప్ వంటి చిల్లరగాడిని చూడలేక నెత్తి కొట్టుకుంటోంది. అధికారంలోకి రావటమే ఆలస్యం. విదేశీ స్టూడెంట్స్ మీద పడ్డాడు. ప్రతి ఒక్కరిలో భయాన్ని సృష్టించాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరిట అమెరికాలో రోజుకో డ్రామా. తెర వెనుక జరిగిపోవాల్సిన పనులు కూడా తన క్రెడిట్లో వేసుకోవటానికి రకరకాల చిల్లర వేషాలు వేశాడు ట్రంప్. ఏకంగా హార్వర్డ్ యూనివర్సిటీతో గొడవకు దిగి నిధులు ఆపేశాడు. ట్రంప్ అరాచకాలకు చివరికి లాస్ ఏంజిల్స్ తగలబడిపోయింది. అయినా ట్రంప్లో ఎంత కూడా చలనం లేదు. తనకు ఎన్నికల్లో అన్ని రకాలుగా ఉపయోగపడిన ఎలాన్ మస్క్ కూడా చివరికి ఎగిరి తన్నాడు ట్రంప్. పోనీ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏదైనా చక్కబెట్టగలిగాడా అంటే అది కూడా రోజు రోజుకి కునారిల్లిపోతోంది. అన్నింటికీ మించి భారత్, పాకిస్తాన్ మధ్య తానే సంధి కుదిర్చినట్లు, అతనే మధ్యవర్తిత్వం వహించినట్లు, యుద్ధాన్ని ఆపినట్లు సిగ్గు ఎగ్గు లేకుండా 1కి 10 సార్లు చెప్పుకున్నాడు ట్రంప్. ఓ పక్క భారత ప్రభుత్వం ట్రంప్కి ఏమాత్రం సంబంధం లేదని, కాల్పుల విరమణ నిర్ణయం తమదేనని చెప్పుకుంటున్నా కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అక్కడ రష్యా, ఉక్రెయిన్ మధ్య అదే పరిస్థితి. తానే రాజీ చేస్తానని దూరి రష్యాను వెనకేసుకొస్తాడు ట్రంప్. ఏకంగా ఉక్రెయిన్ని బెదిరించే పరిస్థితికి దిగాడు. ఇప్పుడు ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య గొడవ పెట్టి అసలు అణ్వాయుధాలే లేని ఇరాన్ని బెదిరించడం ప్రారంభించాడు ట్రంప్. అతని అండ చూసుకుని ఇజ్రాయెల్ ఇరాన్లో మారణహోమం సృష్టిస్తోంది. ఇప్పుడు 21 ఇస్లామిక్ దేశాలు ఇరాన్కి మద్దతుగా నిలబడ్డాయి. ఇరాన్ గగన దళం మొత్తం స్తంభించిపోయింది. విమానాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తాజాగా ఓ ప్రకటన చేస్తాడు. ఇరాన్కి, ఇజ్రాయెల్కి మధ్య డీల్ కుదురుస్తానంటాడు. అసలు గొడవ రేపిన వాడు, ఈ మారణ హోమానికి కారకుడు ట్రంప్. తానే సమస్య సృష్టించి దాన్ని పరిష్కరించినట్లుగా బిల్డప్ ఇచ్చి అంతర్జాతీయంగా ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. అతని ఫైనల్ లక్ష్యం నోబెల్ శాంతి బహుమతి. ఒకవేళ అది రాకపోతే తనకు తానే ప్రకటించేసుకుంటాడేమో. ట్రంప్ అరాచకానికి, అవివేకానికి అటు అమెరికా అంతర్గతంగా అల్లాడిపోతోంది. బయట దేశాల్లోనూ ట్రంప్ సమస్యలు సృష్టిస్తున్నాడు. ట్రంప్ ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్న నాటి నుంచి ప్రపంచమంతా ఏదో ఒక సమస్య చుట్టుముడుతూనే ఉంది. ఒక అవివేకిని, నేరస్తుడిని, అరాచకవాదిని అత్యున్నత దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అమెరికన్లు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ట్రంప్కి వ్యతిరేకంగా నో కింగ్ అని నినదించినా ఇప్పుడేం చేయగలిగేది లేదు. మరో 3 ఏళ్లు ఈ అరాచకాల్ని భరించక తప్పదు.